వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ 2020-24 ప్లాన్ మోడిఫికేషన్ చేసి టీడీఆర్ స్కామ్కి వినియోగించారు అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి 2021-2024కి ఈ ప్లాన్ మాడిఫై చేసి ఆ మాడిఫై చేసినటువంటి ప్లాన్ని ఈ టీడీఆర్ స్కామ్కి వినియోగించారనే సందర్భం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మాడిఫికేషన్ ఆసరాగా తీసుకుని ఎక్కడైతే మన రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ అన్ని మార్చి వాటికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో టైటిల్ డీడ్ లేనటువంటి వాటికి కూడా వీళ్ళు మరి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాలార్పేట అధ్యక్ష, ఆ జాలార్పేట టైటిల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళ మీద టీడీఆర్లు ఇవ్వడం కూడా దానికి ఫైల్ మూవ్ చేసి కొంతమందికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా విశాఖపట్నం మెయిన్ రోడ్ మీద అంటే మాస్టర్ ప్లాన్లో ఇమాజినరీ రోడ్స్ పెడుతుంటారు అధ్యక్ష. అవి ఒక్కోసారి సాధ్యపడుతుంది, వేస్తుంటారు, ఇంకోసారి వేయరు అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సిబిసిఎన్సి అనే ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి స్థలం ఉంది అధ్యక్ష. అది మెయిన్ రోడ్డు మీద ఉంది. దానికి నాకు తెలిసి మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి రోడ్డు ఎప్పుడు కూడా వేయడం సాధ్యపడదు. అలాంటి రోడ్డుకి సుమారు 60 కోట్లు టీడీఆర్లు ఇచ్చారు అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఇందులో గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరూ హస్తం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మీకు చెప్పాము ఇదివరకు జోన్స్ మార్చారని. ఆ జోన్స్ ఎందుకంటే టీడీఆర్లతో సంబంధం ముడిపేసుకున్నటువంటిదే అధ్యక్ష. అంటే మాస్టర్ ప్లాన్నే విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ప్లాన్ మాడిఫై చేసిందో దాన్నే ఆసరాగా చేసుకొని ఈ టీడీఆర్ స్కామ్లు చేశారు అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకో మాట అధ్యక్ష, ఎంక్వైరీ అనేసరికి ఏమవుతుందంటే చిన్న చిరుక వాళ్ళ మీద పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా క్రీడాయి వాళ్ళు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏదైతే తనకు టీడీఆర్ స్కామ్లు ఉందో ఇదివరకు అన్ని కూడా వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. వెబ్సైట్లో పెట్టినటువంటి సందర్భం గత 5 సంవత్సరాలుగా చూసాం. అయితే వారు ఏంటంటే కొంతమంది చిన్న బిల్డర్స్ మేము కొనుక్కున్నాము, మాకు ఏదో ఒకటి వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి వాడు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉందో దాని మీద టీడీఆర్లు అయితే ఏవైతే ఇచ్చారో మాడిఫికేషన్ ఆసరాగా తీసుకుని దాని మీద ఎంక్వైరీ చేయాలని కోరుతున్నది. ధన్యవాదాలు.